కంటోన్మెంట్ బోర్డును సికింద్రాబాద్లోని ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా పౌర సమాజం నుంచి ఉంది. దీని పట్ల మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏమిటి అని కూడా అడిగాడు. కేటీఆర్ అనుకూలంగా ఉన్నట్లు కూడా చెప్పారు. దీన్ని ఆహ్వానించాలి. ఇది చాలా కాలంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల డిమాండ్గా ఉంటూ వచ్చింది. కారణం ఏంటి అంటే కంటోన్మెంట్ బోర్డు ఉన్నప్పటికీ కూడా అక్కడి వ్యవహారాల్ని నిర్వహణ పైన మిలిటరీ అధికారులదే తుది నిర్ణయం. ఈ మిలిటరీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రజలకు జవాబుదారీగా ఉండరు. కంటోన్మెంట్ బోర్డుకు ఎలక్షన్స్ అవుతాయి, కానీ ఎలక్టెడ్ అథారిటీ కన్నా కూడా మిలిటరీ అథారిటీసే ప్రధానంగా అధికారాన్ని కలిగి ఉంటారు. ఏమైనా వీళ్ళు ఒక సలహా మండలి లాగా మాత్రమే పనిచేయాలి. ఇవాళ కంటోన్మెంట్ బోర్డు మిలిటరీ ప్రాంతాలకు కూడా అనేక రకాల సేవలు అందిస్తుంది. డ్రైనేజ్ నుంచి మొదలుకొని అనేక సేవలు. ఆ సేవలకు చెల్లించాల్సిన 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ మిలిటరీ అధికారులు చెల్లించకుండా చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు అవినీతి ఎక్కువ, జవాబుదారీతనం ఉండదు, ప్రజల డిమాండ్లు ఎవరు అంగీకరించేది లేదు, ప్రజలతో మాట్లాడేది కూడా లేదు. సో అందువల్ల ఎప్పటి నుంచో ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అక్కడ అమలు కావు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉచిత కొంత మినిమం సప్లై వరకు ఉచిత తాగునీటి సప్లై పథకం ఉంది. అది మనకు కంటోన్మెంట్ ఏరియాలో పనిచేయదు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న సివిలియన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఓటు వేయరు, ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకమైన బోర్డు ఉంది కనుక. సో ఒక రకంగా కంటోన్మెంట్ బోర్డును మిలిటరీ అధికారులు ఒక వివక్షపూరితమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని నేను వార్తల్లో చదివాను. సో వాళ్ళు ఏదైనా కాగితం పంపిస్తే రికమెండేషన్ దాన్ని అలా పక్కకు పెట్టి నెలల తరబడి ఊరుకుంటారు. అందువల్ల ఇది ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థ, మనం వీళ్ళకి జవాబుదారీగా ఉండాలి అనేటువంటి ఆలోచన మిలిటరీ వ్యవస్థలో ఉండడం లేదు. సో అందువల్ల ఖచ్చితంగా కంటోన్మెంట్ ప్రాంతము జిహెచ్ఎంసీలో విలీనమైతే మీకు అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఆ అభివృద్ధి వర్క్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు. సో అది మెరుగ్గా నిర్వహణకు కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల సివిలియన్ ప్రాంతాలు, కంటోన్మెంట్ పరిధిలో ఉన్న సివిలియన్ ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా ఒక మెరుగైనటువంటి పౌర పాలన, పౌర సేవలు అక్కడ ప్రజలకు అందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అందనప్పుడు నిలదీయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రేపు అక్కడి నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారు, వాళ్లకు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా ఎన్నికవుతారు. అందువల్ల రాజకీయ పార్టీలు నిలదీయటానికి, ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మిలిటరీ అధికారులపైన ధర్నాలు చేయలేవు, మిలిటరీ అధికారులపైన నిరసనలు చెప్పలేవు, పోరాడలేవు. మ్యాక్సిమం అయితే కంటోన్మెంట్ అధికారాలు లేని, పెద్దగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని కంటోన్మెంట్ బోర్డు ముందు నువ్వు ఎన్ని నిరసనలు చెప్పినా కూడా దాని ప్రయోజనం ఉండదు. ఫలితంగా ఏం జరుగుతుందంటే కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు కూడా ప్రజలకు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నారు. మ్యాక్సిమం అయితే మిలిటరీ ఏరియాలో కాంట్రాక్టులు పొందడం తప్ప వేరే పని చేయలేని పరిస్థితికి ఉండేటివే పడుతున్నారు చాలామంది. అందువల్ల ఇది ప్రజాప్రతినిధుల నుంచి, పౌర సమాజం నుంచి, ఈ ప్రాంత ప్రజల నుంచి కూడా చాలా కాలంగా డిమాండ్ ఉంది. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి సివిలియన్ ప్రాంతాలని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాకు తెలిసినంత వరకు మన దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్. ఒకప్పుడు ఇక్కడ జనాభా లేదు, కానీ కాలక్రమేణా కంటోన్మెంట్ ప్రాంతాలుగా చెప్పబడుతున్న ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున జనాభా పెరిగింది. ఇప్పుడు దానికి ఇంకొక సమస్య కూడా వచ్చింది. చాలా చోట్ల కంటోన్మెంట్ ఇవి కంటోన్మెంట్ ఏరియాలా లేకుంటే ఇది సివిలియన్ ఏరియాలా, మిలిటరీ ఏరియాలా అన్న వివాదం వస్తుంది. ఈవెన్ ఒక భవనాల నిర్మాణానికి పర్మిషన్లకు కూడా అనేక ఇబ్బందులు, అడ్డంకులు ఈ మిలిటరీ ఏరియా ఉండడం వల్ల, మిలిటరీ ఏరియా సివిలియన్ ఏరియా ఓవర్లాప్ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నా, ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, ఒక జవాబుదారీతనంతో కూడినటువంటి సమర్థవంతమైన పాలన కావాలన్నా జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్నది పౌర సమాజం నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్.